కాకినాడ జిల్లా గొల్లప్రోడ్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాదిరి విద్యాలయాల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని హాస్పిటల్ గర్భిణీలకు తమ్మయ్య నాయుడు సీతాదేవి దంపతులు శ్రీమంతం చేసి చీర, గాజులు, ఫలాలు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆశయాల సాధనకు నిరంతరం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించేందుకు సహకరించిన డాక్టర్ కీర్తన, వైద్య సిబ్బందికి, గర్భిణీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ హాస్పిటల్కు ఏ సహాయ సహకారాలు కావాల్సినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వెనకాల ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభానికి విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పేడెం దొరబాబులకు ఘనస్వాగతం పలికారు. కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ప్రముఖులను నాయుడు ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యకర్తలు, వీర మహిళలకు, నాయకులకు స్వీట్లు పంపిణీ చేశారు. మరి యొక్క అందరి కార్యకర్తలందరికీ నా నమస్కారాలండి. నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేయడం 6 నెలల నుండి వచ్చి ఉన్నాను ఇక్కడికి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గర్భిణి నాకు పర్సనల్గా రిలేషన్ మా అందరిది. ప్రతి గర్భిణికి తనకి ఏం ప్రాబ్లం ఉంది, తనకి ఏమిటి అన్నది మా ప్రతి ఒక్కరికి, ప్రతి స్టాఫ్కి, ప్రతి వాళ్ళకి తెలుసు. మరి ఇక్కడ వాళ్ళు వచ్చి మన ఊర్లో ఇన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్ వాళ్ళు వినియోగించుకుంటున్నందుకు, ఈ హాస్పిటల్కి మరింత వైభవం తీసుకురావడానికి నాయుడు గారు మరియు ఇంకా వారి వైఫ్ వచ్చి ఈరోజు శ్రీమంతాలు చేసినందుకు మా హాస్పిటల్ సిబ్బంది తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. ఇలాంటి మరింత వైభవం తెచ్చే కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా హాస్పిటల్ సిబ్బంది వారి తరపున కోరుతున్నామండి. ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గర్భిణికి ఎంతో ఓపికగా పొద్దున్నుండి కూర్చొని మా కోసం వెయిట్ చేసి చక్కగా అందంగా రెడీ అయ్యి అందంగా వచ్చి ఈ కార్యక్రమానికి అందమే మీరమ్మ. మీరు చక్కగా రావడం మాకు మంచి అనుభవం ఇది. అందుకే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నాయుడు గారికి మరియు వారి శ్రీమతి గారికి, ప్రతి ఒక్క వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ కీర్తన గారి ఆధ్వర్యంలో 30 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అది మా మాదిరి విద్యా ఇన్స్టిట్యూట్స్ తరఫున నేను, మా శ్రీమతి సీతాదేవి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాము మేము. ఇది ఎందుకంటే జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు కళ్యాణ్ గారి ఆశయాల మేరకు అన్ని వర్గాలని కలుపుకోవాలని చెప్పి ఆయన పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీనికి కోఆపరేట్ చేసిన డాక్టర్ గారికి, అలాగే ఇక్కడ స్టాఫ్కి, అలాగే ఇతర జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.